ఉంది కానీ కట్టడం మనకు రాదు. దింపు దింపు, నేను కడతాగా, పద. ఓకే. సుందరి, ఊరి నుంచి ఎప్పుడు వచ్చా? ఇవాళ వచ్చాను. అబ్బాయ్యా, నాకింకేం భయం లేదు. నా భర్తను కాపాడగలవు. నేనెలా కాపాడగలను? అదేవిడు సుందరి, నువ్వే అన్నావుగా నా భర్త నిర్దోషిని, నేరస్తులు ఎవరో నీకు తెలుసునన్నావుగా. ఓ అదా, మీ అబ్బాయి కృష్ణ ఉన్నాడుగా, అవన్నీ అతను చూసుకుంటాడు. కృష్ణ వాడేం చేయగలడు? పసివాడు. పసివాడా? అవును సుందరి, నువ్వేగా వాడిని ఒళ్ళో పెట్టుకుని ఆడించేదాన్ని. మీ అబ్బాయా? నా ఒళ్ళోనా? అయ్యో, అలా తప్పించుకోకు సుందరి, ఇచ్చిన మాట నిలబెట్టుకో. నువ్వేగా ఆ రోజు నాకు మాట ఇచ్చావు. మర్చిపోయావా సుందరి? ఆ రోజు నువ్వే బాధపడకు. నీ భర్త నిర్దోషి, అసలు నేరస్తులు ఎవరో నాకు తెలుసు. అయితే చెప్పు సుందరి, ఆ నేరస్తులు ఎవరో చెప్పి నా భర్తను కాపాడు. ఇంకా పూర్తి ఆధారాలు దొరకలేదు. తగిన సాక్ష్యాలతో సమయం వచ్చినప్పుడు కోర్టులో నేను చెప్తాను. నీ భర్తను నేను కాపాడుతాను. నన్ను నమ్మిసాను. ఇప్పుడు గుర్తుకొచ్చిందా సుందరి? చెప్పు సుందరి, మా కుటుంబ భవిష్యత్తు నీ చేతిలో ఉంది సుందరి. చెప్పు సుందరి. బాబు చూడండి బాబు, నా భర్త నిర్దోషని మీకు తెలుసు. నా భర్తను కాపాడుతానని మాట ఇచ్చింది బాబు. ఇప్పుడు ఎందుకన్నా మాట్లాడలేదు చూడండి బాబు. నా బిడ్డ కృష్ణ వాళ్ళ నాన్న కోసం చిత్రహారాలు మాని జైలు చుట్టూ పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు బాబు. తిరుగుతున్నాడు, ఇంకా తిరుగుతూనే ఉన్నాడు బాబు. అమ్మా, ఇప్పుడు అర్థమైందా కృష్ణ? లిల్లీ రత్నం పోలికలున్న మనిషి ఎవరో మీ అమ్మకు చాలా ఆత్మీయురాలు. యు ఆర్ కరెక్ట్ డాక్టర్. ఒకవేళ లిల్లీ తన తల్లి పోలిక కావచ్చు. కాబట్టి లిల్లీ తల్లిదండ్రులు ఎవరో, పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో ఆరాతి. వీలైతే లిల్లీ తల్లిని తీసుకురా, లేకపోతే కనీసం ఈ అమ్మాయినైనా ఓ గంట సేపు మీ అమ్మ దగ్గర ఉండేటట్టు చూడు. వీ కెన్ స్టార్ట్ ది ట్రీట్మెంట్. థ్యాంక్ యూ డాక్టర్. అలాగే. ఏమిటి మిస్టర్, లిల్లీ తల్లిదండ్రులా? అదేం ప్రశ్న? లిల్లీ నా కూతురు. ఆమె తల్లి? లిల్లీ తల్లా? చచ్చిపోయింది. చచ్చిపోయిందా? ఎప్పుడు? చాలా కాలం అయింది. లిల్లీ పసిపిల్లగా ఉన్నప్పుడే చచ్చిపోయింది. లిల్లీ తల్లిని భార్యనా? అదేం ప్రశ్న? చెప్పు. లిల్లీ తల్లిని భార్యనా? జాన్సన్, నిన్ను ప్రశ్న అడుగుతున్నది నీ గుట్టు బయట పెట్టడానికి కాదు, నిన్ను దండించడానికి కాదు. లిల్లీ జన్మ వృత్తాంతం నాకెంతో అవసరం. నా చీకటి బ్రతుకి కొంతైనా వెలుగునిస్తుందని ఎంతో ఆశతో వచ్చాను. నా ఆశ నిరాశ చేయకు. నీకే ప్రమాదం రానివ్వు. నా మాట నమ్ము. బాబు, లిల్లీని కన్న బిడ్డలా పెంచాను. అది నేనే తన తండ్రిని అనుకుంటున్నది. నా బిడ్డ నాకు దూరం చెయ్యకు బాబు. చెయ్యను. ఈ రహస్యం కూడా ఎవరికీ చెప్పను. చెప్పు, లిల్లీ నీ కన్న బిడ్డ కాదు గదు? కాదు బాబు. మరెవరి బిడ్డ? 20 ఏళ్ల క్రితం నేను దొంగతనాలు, దోపిడీలు చేసి బ్రతికేవాడిని. అప్పట్లో నాకు ఒక స్నేహితుడు జగ్గు అనేవాడు ఉండేవాడు. ఒకనాడు రాత్రి వాడొక పసిబిడ్డను తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. జాన్సన్, జాన్సన్! ఏం జగ్గు? తీసుకో. ఎవరి బిడ్డ? ఇది ఒక గొప్పింటి బిడ్డ. కొన్ని కారణాల వల్ల దీని అమ్మని చంపాల్సి వచ్చింది. చంపాను. ఈ బిడ్డ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. నీ దగ్గర నుంచి తర్వాత తీసుకెళ్తాం. ఇది ఎవరి బిడ్డ? ఇవన్నీ చెప్పడానికి టైం లేదు. పోలీసులు వెంటాడుతున్నారు. పారిపోతే తప్ప ప్రాణాలు దక్కు. ఆ బిడ్డకు లిల్లీ రత్నం అని పేరు పెట్టుకుని కన్న బిడ్డలా పెంచుకున్నాను. ఈ రహస్యం దానికి తెలిస్తే నా దగ్గర ఉండదు బాబు. జాన్సన్, భయపడకు.
ఏ పరిస్థితుల్లోనూ నీ బిడ్డలు నీకు దూరం కాని నా మాట నమ్ము. చూడు కృష్ణ, లిల్లీ ఇలా కొన్నాళ్ళు వస్తే మీ అమ్మకి నయం కావచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటలా చూస్తున్నావు? నీ రాతకు నా రాతకు ఉన్న పోలికి ఆశ్చర్యపడుతున్నాను. అంటే అంటే ఈ ప్రపంచంలో అభాగ్యులే ఒకరికొకరు ఆత్మీయులు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం. అదేం లేదు. నా వల్ల మీ అమ్మగారికి మేలు జరుగుతుందంటే నాకెంతో తృప్తిగా ఉంది. లిల్లీ, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ చేయని సహాయం చేశాం. నీ రుణం తీర్చడం కోసం అవసరమైతే నా ప్రాణాలు కూడా ఆనందంగా సమర్పిస్తాను. ఎవడా నువ్వు? రోడ్డు మీద కళ్ళు ముట్టుకుంటున్నా ఉడతలు పట్టే నాయరా. ఎవరితో నువ్వు? ఈ పిల్లని ఎక్కడో చూసినట్టుంది. అచ్చం సుందరి పోలికలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సుందరి కూతురు కాదు కదా. నేను జాన్సన్కి ఇచ్చిన పిల్ల ఉంటున్నా. రే జాన్సన్, పిల్లని చాలా బాగా పెంచావరా. బంగారం బొమ్మలా ఉంది. వస్తే ఇవ్వనురా. జగ్గు, లిల్లీ నా బిడ్డతో సమానం. దాన్ని ఏమైనా చేసావా నీ గుట్టు పోలీసులకు చెప్పి ఉరి శిక్ష వేయిస్తాను. దాని సొంత తండ్రిలా మాట్లాడుతున్నావే. ఇప్పుడు దాని ఖరీదెంతో తెలుసా? కొన్ని లక్షలు. దాన్ని కొనేవాళ్ళు ఇద్దరున్నారు. ఒకడు దాని కన్న తండ్రి, రెండో వాడు దాని తల్లిని నా చేత హత్య చేయించిన వాడు. వచ్చిన డబ్బులో ఇద్దరికి చెరిసగం. ఓకే, నోరు మూయి. అట్టే హరాం చేశావో నీ నోరు శాశ్వతంగా మూయిస్తాం. బాబాయ్ బాబాయ్, ఎవరో రౌడీ నిన్ను ఇట్లా గొడవ పెడుతున్నాడు. అలాగే నా కూతురు అని ఏమిటి రోజు? పిల్లని చూస్తే మీ కూతురని మీరే ఒప్పుకుంటారు. పిల్ల అచ్చం తల్లి పోలికి. నిజమా? అవును. మీ భార్య ఫోటో ఉందా? ఉంది. ఇదిగో. అయితే ఇదిగో మీ కూతురు ఫోటో. అవును, నా కూతురే. ఎక్కడుంది? వెళ్దాం పద. మిస్టర్ రామ్ ప్రసాద్, నీ ఒక్కగానొక్క కూతురునంత తేలిక ఇవ్వడానికి నేనేం పిచ్చివాడి కాదు. ఇంతకాలం అజ్ఞాతంలో ఎన్నో కష్టాలు అనుభవించాను. కొంతకాలమైన సుఖాలు అనుభవించట. ఓ, అయితే ఎంత కావాలి? కనీసం 2 లక్షలు. 2 లక్షలు? అమ్మాయిని చూపించు, ఇస్తాను. నువ్వేం రానక్కర్లేదు, నేనే తీసుకొస్తాను. ముందు డబ్బు ఇవ్వు. అమ్మాయిని తీసుకురా, ఇస్తాను. అలాగే. సుందరి, మన బిడ్డ శారద బ్రతికే ఉందట. ఎంత అదృష్టం! ఏమిటి అదృష్టం రామ్ ప్రసాద్? యుగంధర్, ఓ శుభవార్త. నా బిడ్డ శారద బ్రతికే ఉందట. బ్రతికే ఉందా? ఎక్కడుంది? జగ్గు దగ్గర. ఇప్పుడే తీసుకొస్తాను వెళ్ళాడు. ఎవరు? జగ్గు. I see. జగ్గు. హాయ్ లిల్లీ. ఇవాళ నీ దరిద్రం వదిలిపోతుంది. నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాను. ఇదిగో లిల్లీ, నిన్ను నీ తండ్రికి అప్పచెప్తున్నందుకు ఆయన నాకు 2 లక్షలు ఇస్తున్నాడు. మరి నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళినందుకు నువ్వు నాకేమిస్తావు? ఇంతకాలం అజ్ఞాతవాసంలో ఆడగాలే తగలేదు. ఆ మజా నువ్వు చూపించాలి. ఏంటి గింజుకుంటున్నావు? ఎంత గింజుకున్నా నిన్ను ఇక్కడ ఎవడో రక్షించేవాళ్ళు లేడు. ఎక్కడికే పారిపోతున్నావు? పెట్ట
ఎవరా నువ్వు? ఏమి ఈ ఆరాటము ఎందులకి పోరాటము మూర్ఖుడా మామూలు వారి మీద టై చేసుకుంటావు నీ ముక్కు కొలికేస్తాను రా నిన్ను పిండి చేసేస్తాను మళ్ళీ మళ్ళీ కొడతావురా నువ్వు రూల్ ప్రకారం అయితే నిన్ను బొక్కలో పెట్టాలరా కానీ నీ మొహం చూస్తుంటే నాకు దాలేయట్లేదురా గిల్లేస్తాను రా లిల్లీని తనకిస్తే 2 లక్షలు ఇస్తానన్నారు దానికండి ఆ 2 లక్షలు మీరే తీసుకోండి చంపద్దు లే లిల్లీ తండ్రి ఎవరు ఈ ఊళ్ళో లక్షాధికారి రాంప్రసాద్. రాంప్రసాద్ లిల్లీ తండ్రిని ఎవరు చంపారు? నేనే. ఎందుకు చంపారు? మా గుట్టంతా మీకు తెలుసు. ఇన్స్పెక్టర్ రామారావు నిర్దోషని, అసలు దొంగ నోట్లు ముద్ర వేసిన వాళ్ళెవరో తనకు తెలుసని, ఆ రహస్యం పోలీసులకు చెప్తానని బెదిరించింది. ఇన్స్పెక్టర్ రామారావు అతను చెప్తాను, వదలండి. అతనికి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. You are under arrest. ఆగు, పోకండి బాస్. దొంగనోట్లు. రామ్ ప్రసాద్ హియర్. ఇన్స్పెక్టర్ రామారావు మాట్లాడుతున్నాను. హలో ఇన్స్పెక్టర్. రామ్ ప్రసాద్, స్నేహితుడిగా నేను ఒక విషయం హెచ్చరిద్దామని ఫోన్ చేశాను. ఏమిటి మీరు మాట్లాడేది? ఈ మధ్య నేను అరెస్ట్ చేసిన 2-3 దొంగ నోట్ల ముఠాల నుంచి వాళ్ళతో నీకు సంబంధం ఉన్నట్లు చూసాయిగా తెలిసింది. అదే నిజమైతే నా విధి నిర్వహణలో నేను నీ పట్ల చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది నిజమని రుజువయ్యే లోపే వాళ్లతో నీకేమైనా సంబంధాలుంటే అవి తెంచుకోవడం మంచిదని నిన్ను హెచ్చరిస్తున్నాను. ఒకవేళ నిన్ను అరెస్ట్ చేయాల్సిన క్షణమే వస్తే అందుకు మన స్నేహం అడ్డుపడుతుందని, అది నిన్ను ఆదుకుంటుందని మాత్రం భ్రమపడదు. బాయ్. చెక్కు. ఇన్స్పెక్టర్ రామారావుకి మన విషయాలు చాలా తెలిసాయి. స్నేహితుడైనా సరే మన దారి కడ్డొచ్చేవాడి అంతు చూడాల్సిందే. ఆ విషయం నాకెడిచి పెట్టండి. మా ప్లాన్ ప్రకారం నేనే ఆయన ఇంట్లో దొంగ నోట్లు పెట్టాను. నిజంగా ఇన్స్పెక్టర్ రామారావు నిర్దోషి. ఏమైంది? మన ప్లాన్ ప్రకారం ఇన్స్పెక్టర్ రామారావుని దొంగ నోట్ల కేసులో ఇరికించి జైలుకి పంపించాం. ఇక అతని పీడ మనకు శాశ్వతంగా విరగడైనట్టే. అన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆయన ఏమిటమ్మా, మళ్ళీ మీ భార్య